బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అనేది ఇందాక చెప్పుకున్న బ్రెస్ట్ రిడక్షన్కి ఆపోజిట్ అనమాట. ఎవరికైతే బ్రెస్ట్ సైజ్ చాలా చిన్నగా ఉంటుందో వాళ్ళకి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అనేది చేయొచ్చు. యూజువల్గా అబవ్ 18 years ఎవరికైనా సరే లీగలీ కూడా ఇట్ ఈస్ యాక్సెప్టెడ్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేసుకోవచ్చు. దీంట్లో మనం వాడేది ఏంటంటే సిలికాన్ ఇంప్లాంట్స్ వాడతాము. ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి స్టాండర్డైజ్డ్ ఇంప్లాంట్స్ విత్ వేరియస్ సైజెస్, షేప్స్ అండ్ వాల్యూమ్స్ అనమాట. మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆవిడని ఎగ్జామిన్ చేసిన తర్వాత తనకి ఎలాంటి ఇంప్లాంట్ వాడాలి అనేది మేము ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా అర్థం అవడానికి కొన్ని సైజర్స్ ఇస్తాము ఇంప్లాంట్లోనే. ఆ సైజర్స్ వాళ్ళు పెట్టుకొని చూసి వాళ్ళకి ఓకే అనిపిస్తే, సాటిస్ఫాక్టరీగా అనిపిస్తే ఇంచుమించు అదే సైజ్ ఇంప్లాంట్స్ వాడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బ్రెస్ట్ సైజ్ ఇంప్లాంట్స్ అనేవి చాలామందికి డౌట్ ఏంటంటే ఇవి పగిలిపోతాయి కదా అని అంటారు. బట్ అలాంటిది ఏమీ ఉండదు. యూజువల్గా స్టాండర్డైజ్డ్ ఇంప్లాంట్స్ వాడినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. లోకల్ మేడ్ కొంచెం చీప్ అలాంటివి వాడితే మాత్రం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ రికవరీ పీరియడ్ యూజువల్గా మనకి ఈ సర్జరీ కూడా 3 hours 4 hours పడుతుంది. పట్టిన తర్వాత జనరల్ అనెస్థీషియాలోనే చేస్తాము. నెక్స్ట్ డే కల్లా వాళ్ళు లేచి నడవగలిగే పొజిషన్లోనే ఉంటారు. కొద్దిగా నొప్పి ఉండొచ్చు. 1 week 10 daysలో మళ్ళీ వాళ్ళు రొటీన్కి వచ్చేస్తారు. ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ వల్ల రిజల్ట్స్ అనేవి మాత్రం ఒక 2-3 నెలలు పట్టవచ్చు వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ తెలియడానికి. అండ్ ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ వల్ల పెద్దగా కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. కొన్ని చిన్న స్కార్ తప్ప వేరేవేమీ ఉండవు.